టీమ్ తో కలిసి జరుగుతుంది. వన్స్ ఇట్ విల్ కన్ఫర్మ్, సార్ ఆల్సో మెయిన్ పిల్లర్ ఫర్ WHRC. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ నాగరాజ్ గారు. ఓకే సార్, చూసారు కదా. సో క్రౌడ్ పుల్లింగ్ లో కానీ, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ మేనేజ్మెంట్ లో కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరు దేనికి సెట్ అవుతారు దాన్ని స్క్రూటినీ చేసి WHRC లో విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలంటే, అంటే విత్ నో క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ తో సహా. సో ఇవి ఏమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా దగ్గరుండి స్క్రూటినీ చేసేసి మా ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక మెయిన్ పిల్లర్ గా ఉండి ముందుకు నడపడానికి హెల్ప్ చేస్తున్న నాగరాజ్ గారికి కూడా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఆ నేషనల్ డైరెక్టర్స్ ఇంకెవరైనా మిగిలేరా అంటే ఒకళ్ళు మిగిలేరు. వల్లభైన వల్లి పద్మ గారు, షీఈ్ అ నేషనల్ డైరెక్టర్. సో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుంది. స్టిల్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్థాపించినప్పటి నుంచి కూడా నాతో పాటే ఉంటూ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని రిమైండింగ్ ఉండా గ్రౌండ్ లెవెల్ వర్క్ లోని ఎలా అయితే చేయాలో ఏంటో అన్ని ప్లాన్ చేసుకుంటూనే ఉంటుంది. బట్ ఇవన్నీ ప్లాన్ చేయడానికి పక్కనే ఎందుకు ఉంటుందంటే నా వైఫ్ అవడం వల్ల ఉంటుంది. సో షీఈ్ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ నో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్రతిదీ కూడా అంటే ఉమెన్ కి సంబంధించిన ఏమేమైతే ఇష్యూస్ ఉంటాయో రిమైనింగ్ ప్రతి ఒక్కటి కూడా తను డైరెక్ట్ గా మాట్లాడలేకపోయినా కానీ రిమైనింగ్ విషయంలో కూడా ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మచారి సార్ ఎలా అయితే ఉంటారో సో సార్ లాగే తను కూడా ఉంటుంది. బట్ అయితే తను మాట్లాడాలి అనుకుంటే మాత్రం నిలబడితే ఎంతసేపు అయినా మాట్లాడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. పర్లేదు, మాట్లాడు. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజు మరి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉందండి. మరి ఇటువంటి విద్యా కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి ఉండాలని మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే మరి వరల్డ్ హ్యూమన్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ బాగుందని చెప్పేసి ఇక్కడ వచ్చి సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ స్టేట్ డైరెక్టర్స్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్స్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రిమైనింగ్ నార్త్ లో నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఈ ఇయర్ తోని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యాక్టివిటీస్ మొత్తం December 10th తో క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మాకు ఇయర్ ఆఫ్ క్యాలెండర్ వస్తుంది. దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, ఏమేమి చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాము. సో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అది చైర్మన్ గా ఏపీ చైర్మన్ PBNS సత్యనారాయణ గుప్తా గారు ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని చెప్పి అందరికీ కూడా మన బాలరాజు గారికి వచ్చేటటువంటి కూర్చోండి. बहुत अच्छा बोलते हो. अभी हम वहाँ जाएंगे విషయం అందరూ అర్థం చేసుకుని ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా విషయం అవగాహన చేసుకుని చేయాలని కోరుకుంటున్నాం. ఈ అందరికన్నా ఇంకొక విషయం ఏంటంటే సౌత్ ఇండియా లెవెల్లో అంటే WHRC IHRE నుంచి మేము ఎప్పుడైతే WHRC కన్వర్ట్ అయిన తర్వాత WHRC లోని ఫస్ట్ టైం నుంచి ఉన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో వర్క్ చేసింది ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు.
ఒక్కసారి వచ్చి WHRC గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆవరణలో. అయితే వాళ్ళ ఫస్ట్ జాయిన్ అవుతే WHRC వీఆర్ సెట్టింగ్ టుడే సంథింగ్. ద పాత్ వాజ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. వీ హ్యావ్ ఎ గోల్. వరల్డ్ హ్యూమన్ రైట్స్ మెయిన్ థీమ్ వాజ్ వసుదైక కుటుంబం. The whole world is one family. Is it possible? So many human communities, societies are here, means on earth. Is it possible? అందరూ మాట్లాడు. Gentle means humane. It means humanity. Humanity is basic quality of human, not ability. Ability differ with quality. When we have humanity, then it is possible. So we are ignore this. All humans are contemporary, work with brains, not hearts and souls. So we remember that. Thank you this opportunity. Hello. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పేరు బడుగు లక్ష్మణ్ ఫ్రమ్ హైదరాబాద్. మరి ఈ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఈ యొక్క ఆర్గనైజేషన్లో లాస్ట్ 5 years నుండి ఉన్నాం. రీసెంట్గానే మధ్య కొంచెం గ్యాప్, తర్వాత లాస్ట్ 6 months నుండి మన ఈ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ రావూరి బాలరాజు గారి సజెషన్ మేరకు ఖచ్చితంగా సో ఈ ఆర్గనైజేషన్లో కొనసాగాలి. సో దీని ద్వారా మనము మన ఆర్గనైజేషన్ ద్వారా చాలా భవిష్యత్తు ఉన్నది. మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ని మన భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల, ప్రతి మండలాలలో, ప్రతి గ్రామానికి మనం చాలా యాక్టివిటీస్ మనం చేసేది ఉన్నది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఇది చాలా మంది మనం మాట్లాడుకుంటున్నాం. నాకు తెలిసినటువంటి ఒక కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 డిసెంబర్ 10 రోజున మన ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ మానవ హక్కు. ఇక్కడున్న మన భారతదేశంలో, ఈ ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తికి మనకు వ్యక్తిగతంగా కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనకు పుట్టుకతోటే కొన్ని హక్కులు వచ్చినాయి. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు ఆస్తి హక్కు, ఇల్లు హక్కు, కారు హక్కు, ఇట్లాంటి హక్కులతో పాటు వీటితోటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా సెల్ఫ్గా ప్రతి ఒక్క మానవుడికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను మనం పరిరక్షించుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందే ఈ వరల్డ్ హ్యూమన్ రైట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్కడైనా ఏ రకంగా జీవించే హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది. సో మనం ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉన్నది. సో మనకు నచ్చిన ప్లేసులలో నచ్చిన రకంగా ఉండే హక్కులు ఉన్నాయి. ఇట్లాంటి హక్కులని మనం పరిరక్షించుకొని మన హక్కులను ఉపయోగించుకునే క్రమంలో వాటిని ఉల్లంఘించినప్పుడు సో మనం ఇట్లాంటి ఆర్గనైజేషన్ ద్వారా మన హక్కులని మనం పొందే రైట్సే హ్యూమన్ రైట్స్. సో మరి ఇట్లాంటి దాని గురించి ఇంకా చాలా రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటూ సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి విద్య, ఆరోగ్యం, సో ఇట్లాంటి వాటి మీద అవేర్నెస్ తీసుకొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి తనకు ఉన్నటువంటి హక్కులని సో తనకు రావాల్సినటువంటి అంటే మనకు భారతదేశం రాజ్యాంగం దాని ప్రకారం మనకు సూచించిన ప్రతి ఒక్క
బెనిఫిట్స్ ని మనం పొందే రకంగా. సో మన హక్కులని మనం ఎవరికి బానిసత్వం లేకుండా మన హక్కులను మనం పరిరక్షించుకుంటూ ప్రతి హక్కుని మనం పొందేటటువంటి విధంగా జీవించడానికి సో ఇక్కడ ఇట్లాంటి ఆర్గనైజేషన్ మనం పనిచేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మరి ఇట్లాంటి ఆర్గనైజేషన్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ లో మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి రావుని బాలరాజు గారికి, ఈ కమిటీ మెంబర్స్, తర్వాత నేషనల్ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ఒక్కసారి ఫ్యూ వర్డ్స్ మాట్లాడాలి. డైరెక్టర్ ఫర్ WHRC తెలంగాణ స్టేట్ రిప్రజెంటేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ GNM కూడా వర్క్ చేస్తుంది. కానీ సో తను ఏదైతే ఉందో తన ప్యాషన్ ని చూపించాలనుకొని దీంట్లో చేసి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో మేడం ఒక ఫ్యూ వర్డ్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. Students from all over the state have come here. I am Tirumala Amala. Sir చెప్పినట్టు I am not a GNM. I am a MSc nursing in psychiatry department. Present working as a nursing officer, government employee. And actually ఈరోజు it is a we are celebrating human rights, right? So ఇప్పుడు చెప్పిన సార్ అందరూ they have told right human rights. So అందరికి హ్యూమన్ రైట్స్ గురించి తెలుసు, మీన్స్ బిఫోర్ తెలీదు, అట్లీస్ట్ ఇప్పుడు ఒక 2-3 పాయింట్స్ అయినా తెలిసి ఉంటది సార్. సో అందరికి హ్యూమన్ రైట్స్ గురించి తెలుసున్నప్పుడు వై దిస్ కౌన్సిల్ ఈజ్ అంతే కదా, అందరికి హ్యూమన్ రైట్స్ గురించి తెలుసు. అలాంటప్పుడు స్పెషల్ కౌన్సిల్ ఎందుకు? ఆన్సర్ వెరీ గుడ్. ఇంప్లిమెంటేషన్. మనకి హ్యూమన్ రైట్స్ గురించి ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ లేదా 2 పాయింట్లు లేదా 3 పాయింట్స్ తెలుసు.